హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం. దక్షిణ లెబనాన్ పైన యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించింది హెజ్బొల్లా. దాడిలో పాల్గొన్న 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకాదళాధికారి మృతి, 2 గాయాలు, 3 హెజ్బొల్లా ఫైటర్ల మృతి. ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. బెన్ గురియన్ విమానాశ్రయాలను మూసివేశారు. అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా క్షణక్షణం భయంగా మారింది. పశ్చిమాసియా మరోసారి భగ్గుమైంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య భీకర దాడులనేవి జరిగాయి ఆదివారం తెల్లవారుజామున. సైనిక బోట్లపైన కూడా దాడి చేశారు. హెజ్బొల్లా దాడిలో సమాచారంతోనే ఈ ప్రయోగించిన 100ల కొద్ది రాకెట్లు మకూర్ను హతమార్చినందుకు గాను నిరసనగానే ఈ దాడులు చేపట్టినట్టు 320 కత్యూషా రాకెట్లతో డ్రోన్లను ప్రయోగించామని తెలుస్తుంది. ఇజ్రాయెల్లో 48 గంటల పాటు ఎమర్జెన్సీని ప్రకటించింది. గుట్టలుగా రాకెట్లు, క్షిపణులు. ఇవి హెజ్బొల్లా బలం. ప్రధానంగా ఇరాన్ నుంచే హెజ్బొల్లాకు ఆయుధాలు అందుతున్నాయని, రష్యా, చైనా తయారీ అస్త్రాలను ఈ ముఠా పోగేసుకుంది. తమ వద్ద 1,00,000 మంది ఫైటర్లు ఉంటున్నట్టు హెజ్బొల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా 2021లో చెప్పాడు. అయితే ఈ ముఠా వద్ద 45,000 మంది మిలిటెంట్లు ఉన్నట్లు సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ చెబుతుంది. హెజ్బొల్లా ప్రధాన అస్త్రాలు అన్గ్రేడెడ్ రాకెట్లు. 2006లో ఇజ్రాయెల్లో జరిగిన ఘర్షణల్లో ఈ ముఠా ఇజ్రాయెల్లో దాదాపుగా 4,000 రాకెట్లను ప్రయోగించింది. దీంతో వీటిలో చాలా వరకు కుత్యూషా తరహా క్షిపణులే కావటం గమనార్హం. 2006 నుంచి తమ ఆయుధాలని భారీగా విస్తరిస్తున్న నస్రల్లా చెప్పారు. అందులో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను తాకేలా రాకెట్లు, నిర్దేశం చేసే గైడెడ్ వ్యవస్థలను కూడా ఉన్నాయని తెలిపారు. హెజ్బొల్లా అమ్ముల పొదిలో కుత్యూషాయే రాకెట్లు ప్రధాన అస్త్రాలు. ఆదివారం నాటి ఘర్షణల్లో ఈ తరహా గతికి చెందిన 300 రాకెట్లను ఇజ్రాయెల్ పైన ప్రయోగించినట్టు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ కోతలు ఉండవని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరీఖ్ తెలిపారు. ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా నియామకాలు పెంచుతామే కానీ నూతన సాంకేతికత ఫలితంగా ఇన్ఫోసిస్ ఉద్యోగ కోతలు ఉండవని సలీల్ తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్లో అత్యధిక ప్రాజెక్టులు తమకు లభించాయని ఈ సందర్భంగా తెలిపారు. వ్యాపారాల్లో ఎదురవుతున్న సవాళ్లు, ఆటోమేటిక్ జరిగే పనులు, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా సంభాషించేందుకు, విక్రయాలు మరింతగా పెంచుకునేందుకు వినూత్న మార్కెటింగ్ వ్యవస్థలకు ఈ కోడ్ను అభివృద్ధి చేసే విధంగా తయారు చేశారు. మహిళా ఖాతాదారుల కోసం అవనీ పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు బంధన్ బ్యాంకు ఆగస్టు 22, 2024 తెలిపింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్ కార్డు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా 10 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా కార్డు పోతే 3.5 లక్షల లియబిలిటీ, ఉచితంగా విమానాశ్రయం, లాంజ్ ప్రవేశం, లాకర్, అద్దె బంగారం, రుణాల ప్రాసెసింగ్ ఫీజులపై రాయితీస్తున్నట్టు తెలిపారు. ఫ్రాన్స్కు చెందిన నోవా స్పేస్ సంస్థ భారత్లో అంతరిక్ష కార్యక్రమ సామాజిక ఆర్థిక ప్రభావం అనే అంశంపైన ఒక నివేదికను రూపొందించింది. దీనిని ఆగస్టు 23న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కి విడుదల చేశారు. ఈ నివేదికలో ముఖ్యాంశాలు: గత 10 ఏళ్లలో అంతరిక్ష రంగంపైన భారత్ $13 బిలియన్ వెచ్చించింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా $60 బిలియన్ మేర లబ్ధి కలిగింది. దీనికి తోడు 47 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. రోదసి కార్యక్రమాల వల్ల $24 బిలియన్ విలువైన పన్ను ఆదాయం సమకూరింది. అంతరిక్ష బడ్జెట్ విషయంలో భారత్ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. ఈ రంగంలో అంకుర పరిశ్రమలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్, అమెరికా 2 కీలక ఒప్పందాలనే కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ SOSA సమన్వయ అధికారాలు కేటాయింపుకు సంబంధించిన MOU పైన ఇరు దేశాలు అధికారులు సంతకాలు చేశాయి. ఆగస్టు 22న ఈ రెండు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంగా లక్ష్యంగా
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ సీఈఓ పావెల్ దురోవ్ 39 సంవత్సరాల వ్యక్తిని ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడంతో వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. చేనేత కళను చదివి 4 నుంచి 6 తరగతులు అభ్యసించిన జాతీయ సంస్థల్లో బోధన చేస్తుంది. ఇక్కత్ డిజైన్లు, సహజ రంగుల అద్దకంలో ప్రత్యేక గుర్తింపు. కొయ్యలగూడెం వాసులు మురళీ శంకర్ల ఘనత ఇది. ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వెతుక్కుంటూ విదేశాల నుంచి ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు కూడా వీరి దగ్గరకు వస్తున్నారు. మహిళలపై నేరాలు క్షమార్హం కాదని, అతివల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యతని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన భారత్, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని ప్రధాని మోదీ మరొకసారి తెలిపారు. ఈ నెల 29న జరిగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మరొకసారి ఎన్నికయ్యారు. ఆదివారం నాడు ఇక్కడ జరిగిన ఎల్జేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మరో 5 సంవత్సరాలకు గాను ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రేషన్లో సన్నబియ్యం సరఫరాకు ఏడాదికి 24.60 లక్షల టన్నులు అవసరమని, ఇందుకోసం సేకరించాల్సిన ధాన్యం 36 లక్షల టన్నులని, ఇప్పటివరకు ఒక సీజన్లో అత్యధికంగా కొనుగోలు చేసింది 19 లక్షల టన్నులే. 500 రూపాయల బోనస్ అందుకుంటుందని అంచనా వేశారు. వానాకాలంలోనే వీటిని అధికంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ బోనస్ ప్రకటనలో కేంద్రాలకు సన్నాలు ఇస్తామని, వీటి ధర 2820 వచ్చే విధంగా అవకాశం ఉంటుంది. వానాకాలంలో సీజన్ మొత్తం 65 లక్షల టన్నుల వడ్లు కేంద్రాలకు వస్తాయని తెలిపారు. వ్యర్థ జలాల్లో 80% నీరు తిరిగి జలవనరుల్లో కలుస్తుంది. దీనివల్ల వాతావరణ కలుషితం జరగడంతో పాటు రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయి. వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దీంతో పాటు నీటి కొరతకు అధిగమించవచ్చని, పంటల దిగుబడి పెంచవచ్చని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఆదివారం మహారాష్ట్రలోని ఠాణేలో తెలుగు మేళ ఘనంగా జరిగింది. 1000కి పైగా మందిగా హాజరైన ఈ కార్యక్రమానికి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ ఆర్థికవేత్త రచయిత శ్రీరామ్ చేకూరి ఇచ్చేశారు. మహారాష్ట్రలో తెలుగు వారి అభ్యున్నతికి అండదండలుగా అందిస్తామని తెలిపారు. ఈగల అంతరిక్షయానం గగనయాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీటిని ఉపయోగించే వీలుంది. మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థలతో దాదాపు 77% పోలికలు ఉంటున్నాయి. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీనికి తోడ్పాటు ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో 30% అధికంగా ఉంటుంది. ఈ పరిశోధనలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన ఈగలకు కూడా సోడియం, ఇథైల్ గ్లైకాల్, హైడ్రాక్సీ ప్రోలైన్లు అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో పాటు వాటికి రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్లను అధ్యయనం చేయడము ద్వారా రానున్న రోజుల్లో వ్యోమగాములు ఆరోగ్యం మరియు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈగలు ప్రయాణించేందుకు అవసరమైన వ్యవస్థలతో ఉన్న కిట్ను దేశవ్యాప్తంగా 75
వ్యవసాయ యూనివర్సిటీలు రూపొందించగా కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటకశాస్త్ర విభాగం తయారు చేసిన డిజైన్ ఎంపికైంది. దీనికి సంబంధించి హార్డ్వేర్ వ్యవస్థలు కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ తయారు చేసింది. ఈగలను అంతరిక్షానికి పంపేందుకు వీలుగా ధార్వాడ విశ్వవిద్యాలయం రూపొందించిన FFH కిట్ నమూనా ఇది. రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదుకు ఒక యాప్ అనేది తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వము. ఈ యాప్ పేరు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్. ఈ యాప్ ద్వారా ఈ యాప్ను రూపొందించిన వారు వ్యవసాయ శాఖ. దీని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్ మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించి వారి రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని ఈ యాప్లో పొందుపరుస్తారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలామంది కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉండగా ఈ విషయాలు పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. ఛాంపియన్గా తన్వి. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో యువ షట్లర్ తన్వి పత్రి టైటిల్ కైవసం చేసుకుంది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం అండర్-15 బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ తన్వి 22-20, 21-11తో రెండో సీడ్ హుగెన్ నుయన్ వియత్నాం పైన నెగ్గి ఛాంపియన్గా నిలిచింది. 13 ఏళ్ల తన్వి తన 34 షాట్లలోని ప్రత్యర్థిని చిత్తు చేసింది. తొలి గేమ్లో 11-17తో వెనకంజలో ఉన్న భారత క్రీడాకారిణి గొప్పగా పుంజుకొని మ్యాచ్ను సొంతం చేసుకుంది. గతంలో అండర్-15 విభాగంలో ఆసియా విజేతలుగా నిలిచిన సామియా ఇమాద్ ఫారూఖీ 2017, తస్నీమ్ మీర్ 2019 సరసన తన్వి చేరింది. ఆసియా సర్ఫింగ్లో భారత్కు రజత పథకం లభించింది. ఈ పోటీలో కమలి, ఆజీష్ అలీ, శ్రీకాంత్, సంజయ్, సెల్వామణితులతో కూడిన భారత బృందం ఫైనల్లో 24.13 షాట్లతో రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 58.40 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. చైనీస్ తైపీ 23.93, చైనాల్లో 22.10తో 3-4 స్థానాల్లో నిలిచాయి. మెరిసిన బ్లాక్ బర్డ్స్ రేసర్ అఖిల్ ఆదివారం జరిగిన రేసులో అతను రెండో స్థానంలో నిలిచాడు. 27 నిమిషాల 19.810 సెకండ్లలో అతను రేసు ముగించాడు. అలిస్టర్ స్రాచిరాద్ బెంగాల్ టైగర్స్ 27 నిమిషాల 15.266 సెకండ్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నేటి నుంచి యుఎస్ ఓపెన్ అనేది జరుగుతూ ఉంది. నేటి నుంచి రాత్రి 8:30 గంటల నుంచి యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది. బ్యాడ్మింటన్ సంబంధించి వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత యుఎస్ ఓపెన్ చివరిదిగా చెప్పుకుంటాము. 25వ టైటిల్పై కన్ను వేసే విధంగా జకోవిచ్ సిద్ధమవుతున్నారు. డోపింగ్లో నిబంధనలను కూడా మార్చాలని సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ డోపింగ్లో పట్టుబడినప్పటికీ సస్పెన్షన్ తప్పించుకున్న నేపథ్యంలో జకో ఈ వ్యాఖ్యలు చేశారు. కోటక్ ఇండియా జూనియర్ అండర్-19 ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ రౌనక్ చౌహాన్ విజేతగా నిలిచాడు. ఆదివారం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రౌనక్ 25-23, 16-21, 22-20తో లక్ష్ చెంగప్పపై విజయం సాధించాడు. ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు ఇచ్చారు. ఇక్కడ వీటిని చూద్దాం. ప్రముఖ భారతీయ రక్షణ రంగ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMDగా మనోజ్ జైన్ నియమితులయ్యారు. 2024 జూన్లో హంగేరీ దేశంలో
700 మీటర్ల పొడవైన పాదచారుల వంతెనను ప్రారంభించారు. జాతీయ ఐక్యతకు చిహ్నంగా ఈ వంతెనకు బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అని పేరు పెట్టారు. ఇటీవల వార్తల్లో వచ్చిన జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహారాజ్గంజ్లో ఉంది. ఆసియన్ కింగ్ రెడ్ హెడెడ్ రాబందుల కోసం ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే మొదటి పరిరక్షణ పెంపక కేంద్రంగా ఇది గుర్తింపు పొందింది. బంగ్లాదేశ్ దేశ పౌరుల కోసం భారత ప్రభుత్వం మెడికల్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది. వైద్య చికిత్స కోసం భారత్కు వచ్చేవారు వాయువ్య భారత ప్రజల సౌలభ్యాల కోసం ఈ దేశంలో రంగపూర్లోని కొత్త కాన్సులేట్ను తెరవాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ జూన్ 24వ తేదీన నిర్వహిస్తారు. దౌత్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది. ప్రతి ఏటా జూన్ 24వ తేదీన ఈ రోజును నిర్వహిస్తారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నూతన కార్యవర్గంగా అతుల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. వి రఘునందన్ స్థానంలో ఈ నియామకం అనేది జరిగింది. ఇవి ఆగస్టు 26, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో వీడియో లింక్తో పాటు పోస్ట్ చేస్తాను. అక్కడ చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.